నమస్కారం అధ్యక్ష. ఏ ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో పర్యాటక శాఖ కేవలం 2 ప్రాజెక్టులను మాత్రమే చేపట్టింది అధ్యక్ష. అందులో ఒకటి అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి పాండ్రంగి గ్రామం వద్ద అభివృద్ధి పనులకి 2 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టారు. అదేవిధంగా మరొక ప్రాజెక్ట్ ఏంటంటే 451 కోట్లతోటి విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ వద్ద రాజప్రసాదాన్ని నిర్మించారు అధ్యక్ష. ఇవి 2 వారు నిర్మించినటువంటి అంశాలు. ఇక బీ ప్రశ్నకి సమాధానం 2019-24 కాలంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఒకే ఒక ప్రాజెక్టు మంజూరైంది అధ్యక్ష. 54 కోట్ల వ్యయంతో ప్రసాద్ పథకం కింద విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో తీర్థయాత్రికుల సౌకర్యం వారి అభివృద్ధి కోసం అధ్యక్ష. 3 పైన పేర్కొన్న ప్రాజెక్టులకి మొత్తంగా 438,86,00,000 పరిమాణం ఖర్చు అయింది అధ్యక్ష. ఇందులో కేవలం 2 కోట్లు మాత్రమే అల్లూరి సీతారామరాజు గారి గ్రామానికి ఖర్చు పెట్టిన డబ్బు, మిగతాదంతా కూడా ఆ రాజప్రసాదానికే ఖర్చు పెట్టినటువంటి సందర్భం. దీనికి సంబంధించిన డి ప్రశ్నకి సమాధానం వివరాలన్నీ కూడా అనుబంధంలో ఉంచడం ఏంటి అధ్యక్ష. ఇక ఎఫ్ ప్రశ్న 2019-24 కాలంలో ప్రైవేట్ పార్టీలకి O&M ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ కార్యకలాపాలపై ఏపీటీడీసీ యొక్క హోటళ్లు, రెస్టారెంట్లు, షాపులు, లైట్ అండ్ సౌండ్ షో వంటి 50 ఆస్తులు ఇవ్వడం అయింది అధ్యక్ష. ఉదాహరణకు తిరుపతి, మైపాడు, గోపవరం, పలమనేరు మొదలైన ప్రాంతాల్లో హోటళ్లు వంటివి వీటిలో చేరి ఉన్నాయి అధ్యక్ష. అయితే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పర్యాటక రంగం అభివృద్ధి చేయడానికి ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది అధ్యక్ష. ఇది కేవలం రాజకీయ పరంగా చెప్పే మాట మాత్రం కాదు. స్పష్టంగా వారు పెట్టినటువంటి ఖర్చు, వారు శాంక్షన్ చేసింది, వారు చేసిన అభివృద్ధి చూస్తే కేవలం 2 ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైంది. అందులో సింహభాగం మనకు తెలిసినటువంటి ఋషికొండ ప్యాలెస్. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా దీని మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి 2024-29 గాను ప్రత్యేకమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ ద్వారా ప్రధానంగా ఎంతో కాలంగా చాలా మంది అడుగుతున్నటువంటి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలు పడేటువంటి పరిశ్రమ హోదా ఇవ్వండి పర్యాటక రంగానికి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తాను అధ్యక్ష. దీని ద్వారా ఇవాళ ఆ రకమైనటువంటి పారిశ్రామిక ఇన్సెంటివ్స్ ఏవైతే ఇస్తున్నామో వాటిని దృష్టిలో పెట్టుకుని అవి వాటి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ కానివ్వండి, SGST కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల ఇవాళ ఈ 15 నెలల కాలంలోనే కేవలం మనం 10,644 కోట్ల పెట్టుబడులతోటి 103 సంస్థలతోటి MOUలు కూడా కుదుర్చుకున్నాం అనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా అధ్యక్ష. అందులో దాని ద్వారా 8,080 గదులు మనం ఏర్పాటు చేసుకునే దానికి అవకాశం ఉంది. ఏవైతే MOUలు చేసుకున్నామో వాటిలో ఇప్పటికే 3,887 కోట్ల పెట్టుబడితోటి 15 ప్రాజెక్టుల ద్వారా 2,848 గదులు ఏర్పాటు చేసేదానికి ఇప్పటికే అడుగులు పడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 3,665 కోట్ల పెట్టుబడితోటి 24 ప్రతిపాదనలకు సంబంధించి DPRలు కూడా అందే అధ్యక్ష. తద్వారా మరో 3,164 గదులు ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉందనేటువంటి మాట తమ ద్వారా నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్న అధ్యక్ష. దాంతోపాటు ఇవాళ పర్యాటక రంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో సర్క్యూట్స్ని ఏర్పాటు చేయటం, అందులో కూడా ప్రధానంగా ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, అదేవిధంగా హెలి టూరిజం, ఇలాంటి రకరకాల అంశాల ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అధ్యక్ష. అందుకే ఇవాళ అనేక హోటల్స్ ఏవైతే వారి సమయంలో మేము చేసాం, లేకపోతే MOU ఏమనేటువంటి మాట చెప్పిన దానికి ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమం మాత్రం ఈ కూటమి ప్రభుత్వంలోనే చేపట్టామనేటువంటి మాటని తమకి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇందులో భాగంగానే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అదేవిధంగా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా
మేము పెట్టుబడిదారుల సదస్సులను ఏర్పాటు చేసి ఇవాళ అనేక మంది ప్రైవేట్ హోటల్స్ నడిపేటువంటి వాళ్ళని రప్పించి పీపీపీ మోడ్లో హోటల్స్ నిర్మించడానికి కూడా అవకాశం కల్పించాం అధ్యక్ష. దాంతోపాటు ప్రత్యేకమైన విధానాలు పర్యాటక రంగాన్ని వృద్ధి చేయాలంటే పై మాటలు చెప్పినందువల్ల కానీ లేకపోతే ఏదో షో చేసినంత వల్ల జరగదు, లేకపోతే ఎక్కడో ఒక చోట డబ్బంతా కేంద్రీకృతం చేసి రాజప్రసాదాలను నిర్మించుకోవడం వల్ల రాదు. దానికి సరైనటువంటి విధాన రూపకల్పన జరగాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది కనుక ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పర్యాటక పాలసీని తీసుకురావటం, అందులో ముందు ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ, దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే టూరిజం డిపార్ట్మెంట్కి ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో ఆ ల్యాండ్ పార్సిల్స్ అన్నింటినీ కూడా టూరిజం వెబ్సైట్లో ట్రాన్స్పరెంట్గా ప్రకటించాం అధ్యక్ష. దాంతోపాటు వారికి చెప్పింది ఏంటంటే ఈ ప్రాంతాల్లో మీరు ఏదైనా సరే టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ పార్సిల్స్ను ఉపయోగించుకోండి, అప్లికేషన్లు పెట్టండి, అందులో ఎవరికి బాగా వెనకాల సపోర్ట్ ఉన్నటువంటి అంటే పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందం ఉన్నటువంటి సంస్థలు ఉంటాయో వాటికి అవకాశం కల్పిస్తామనేటువంటి మాటతోటి ల్యాండ్ పాలసీ యాక్ట్ని తీసుకురావడం అధ్యక్ష. అదేవిధంగా హోమ్ స్టే, ఇవాళ మన అందరికీ కూడా ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఏనాడు ఆలోచించినటువంటి అంశాలు అధ్యక్ష. హోమ్ స్టే అనేది మనకి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మనకు మండువా లోగిళ్ళని, మా ప్రాంతాల్లో అయితే మండువా లోగిళ్ళు ఉంటాయి, తమరు కూడా ఆ ప్రాంతం వారు కనుక మీకు తెలుసు. అదేవిధంగా అనేక పురాతనమైన కట్టడాలు ఉంటాయి, వాటిని మనం పర్యాటకులు వచ్చి ఉండటానికి విడిది చేయడానికి వీలుగా తయారు చేసుకుంటే విదేశీ పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి హోమ్ స్టే పాలసీని కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా క్యారవాన్ టూరిజం, మీరు తెలియంది కాదు, క్యారవాన్లు ఇప్పుడు పెడితే కొన్ని చోట్ల మనం ఇమీడియట్గా స్టార్ హోటల్స్ నిర్మించలేం కనుక, లేకపోతే ఈ స్టార్ ఫెసిలిటీస్ ఇవ్వలేం కనుక ముందుగా వచ్చేటువంటి పర్యాటకులు తిరగడానికి ఉండడానికి వీలుగా క్యారవాన్ని ఆ టూరిజంని డెవలప్ చేయాలనే ఆలోచనతో దానికి ఒక పాలసీ తీసుకొచ్చాం. అందులోని ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేటువంటి 2 డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏర్పాటు చేసి ఆ ఆర్కే బీచ్ పొడవునా కూడా 11 ప్రాంతాల్లో సందర్శించుకోవడానికి వీలుగా అందులో ఒక్కసారి ఎక్కినటువంటి వాళ్ళు 24 గంటలకి 250 రూపాయలతో టికెట్ తీసుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళు ఎక్కడికి తిరగాలన్నా తిరిగే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చామంటే అదేవిధంగా మంచి సక్సెస్ అంటే అది బాగా నడుస్తుంది కూడా. అదేవిధంగా ఏవైతే టెంట్ సిటీస్ అనేటువంటి మాట మనందరికీ కూడా తెలిసిన విషయం, కుంభమేళా జరిగినప్పుడు ఉత్తర దేశంలో అక్కడ టెంట్ సిటీస్ అనేవి ఎంత ప్రాచుర్యం పొందాయో మనందరికీ తెలుసు అధ్యక్ష. అందులో భాగంగానే ఇవాళ టెంట్ సిటీస్కి ఒక పాలసీ తీసుకొస్తా ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా 100 పుణ్యక్షేత్రాలను గుర్తించి 100 పుణ్యక్షేత్రాల దగ్గర కూడా టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులు ఒక రోజు దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెనక్కి వెళ్ళిపోకుండా ఒక 2 రోజుల పాటు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలని సందర్శించడానికి వీలుగా టెంట్ సిటీస్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టామనేటువంటి మాట తమ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గతంలో ఒకే ఒక్క ప్రాజెక్టు తమకు చెప్పాను నేను, వరాహ లక్ష్మీనరసింహ స్వామి సింహాచలం టెంపుల్ తప్పితే మరి ఏది కూడా వారి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోలేకపోయారు. ఇవాళ దాదాపు 441 కోట్ల నిధులతోటి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అఖండ గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎంతో కాలంగా అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి హేవలాక్ బ్రిడ్జిని అద్భుతంగా తయారు చేయాలి, తద్వారా సందర్శకులు పెంచాలనేటువంటి మాట ఏదైతే ఉందో దానికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకొస్తున్నాం అధ్యక్ష. దానికి టెండర్లు అయిపోయి వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. అదేవిధంగా గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి గండికోట కోట దగ్గర అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి రమారమి 94 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా అన్నవరం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి డిఫరెన్స్ చెప్తున్నానండి. నేను 1924లో ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అధ్యక్ష, ఒకటే ప్రాజెక్ట్ వచ్చింది. అదే విధంగా 2 ప్రాజెక్టులకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఖర్చు అయింది. ఇవన్నీ కూడా నేను చెప్తున్న అన్ని అంశాలు కూడా ఈ 15 నెలల కాలంలోనే ప్రభుత్వం ఎంత దృష్టి పెడుతుంది పర్యాటక రంగం అభివృద్ధి మీద అనేటువంటి విషయాన్ని తమ ద్వారా సభ్యులందరికీ తెలియజెప్పడం కోసం ఈ వివరాలను ఇస్తున్నాను అధ్యక్ష. తద్వారా రాబోయే రోజుల్లో 5 సంవత్సరాల కాలంలో 50,000 రూమ్ కీస్ ఏర్పాటు చేయడానికి, తద్వారా పర్యాటక ఆంధ్రప్రదేశ్గా దీన్ని తయారు చేయడానికి, పర్యాటకం ద్వారా ప్రధానంగా మనకు లభించేది ఒక పక్కన ఆహ్లాదం, మరో పక్కన ఉపాధి అవకాశాలు. ఎవరైతే చాలా మంది యువత ఉద్యోగాలు లేకున్నారో వారందరికీ ఉద్యోగాల కల్పనలో కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టిందనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తూ ఇది ప్రగతి అనేటువంటి మాటని తెలియజేసుకుంటా ఉన్నాను. మెంబర్ మంత్రి గారు సుదీర్ఘంగా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మంత్రి గారికి కొన్ని
ప్రశ్నల సమాధానం చెప్పాల్సింది మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. పర్యాటక శాఖకు సంబంధించిన 67 ప్రాజెక్టులను ఓఎండ్ఎం కింద ప్రైవేటు వారికి ఇచ్చిన మాట వాస్తవమేనా? దీనికి సంబంధించి 60 కోట్లు ప్రైవేట్ ఆపరేటర్స్ ఎగ్గొట్టిన విషయం వాస్తవమా కాదా? ఎందుకు వారితో నిజంగా వాస్తవం అయితే ఎందుకు వారితో రాబట్ట లేకున్నారు? దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో మంత్రి గారు చెప్పాలని కోరుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రాజెక్టుల మంజూరులో అవకతవకలు జరుగుతున్న విషయం వాస్తవమేనా? అంతేకాకుండా నేను అడిగిన ప్రశ్నలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించి ప్రైవేటు సంస్థలకు లేదా వ్యక్తులకు కేటాయించిన ప్రాజెక్టుల వివరాల గురించి కూడా సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. అంతేకాకుండా ఓఎండ్ఎం కింద ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు స్టాండర్డ్ పాలసీ ఏమైనా రూపొందించారా? వాటికి పెట్టిన నిబంధనలు ఏవి? వీటిని బోర్డు నిర్ణయాలకు అనుగుణంగా చేశారా, లేక అధికారులు సొంతంగా నిర్ణయం తీసుకొని నియమాలు రూపొందించారా? అదేవిధంగా లైలా గ్రూపుకు 22 కోట్ల బకాయిలను రద్దు చేసిన విషయం వాస్తవమేనా? ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? మళ్లీ రాబట్టమని బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? సార్ ధన్యవాదాలు. మీరు బిల్లు కొట్టారు సార్. 100 ప్రశ్నలు వేయకూడదండి. పర్యాటక సార్ నేను అడిగిన సప్లిమెంటరీస్ తప్ప మీకు కావాల్సినటువంటి సమాచారం సేపు సివిల్ సప్లైస్ దాని మీద మాట్లాడారు లేదు. సభ్యులు అడిగిన ఇన్ఫర్మేషన్ 19-24లో ఎన్ని ప్రాజెక్టులు లీజ్ అవుట్ చేశారు, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉన్న ఎన్ని లీజ్ అవుట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఎన్ని లీజ్ అవుట్ చేశారు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు అడిగినా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మంత్రి గారు మంచోరే, మేము ఎప్పుడేం అడిగినా చెప్తారో. ఆ డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న పేపర్ బయటకు రావటం లే 19-24 ఇన్ఫర్మేషన్ అడిగితే. అందుకని గౌరవ సభ్యులు అడిగిన దానికి ఈరోజు కూడా సర్క్యులేట్ చేయలేదు. ఏ ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారు ఏంటి అనేది ఈరోజు కూడా సర్క్యులేట్ కాల. సార్ ఉన్నాడు సార్. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేసి కూడా అటు సంస్థ నిర్వహించగా కొన్ని సుప్త చేతనావస్థలో ఉన్న ప్రాజెక్టుల వివరాలు ఎన్ని ఉన్నాయని చెప్పి మంత్రి గారికి కోరుతున్న అధ్యక్ష. ఇటీవల కొంతమంది ఈ మధ్యన నేను పియూసీ కమిటీలో సభ్యునిగా ఉన్న అధ్యక్ష. దానికి సంబంధించి విశాఖపట్నం రీజన్కి సంబంధించిన టూరిజం శాఖకు సంబంధించి రివ్యూ జరిగితే గత 7-8 సంవత్సరాలుగా దానికి సంబంధించిన శాఖ సంబంధించి ఆడిటే జరగలేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పనిచేస్తారో తెలియదు, ఏ ప్రాజెక్టు ఎవరికి ఇచ్చినారో తెలియదు, ఎవరు మేనేజర్గా ఉన్నారో ఎవరికి డబ్బులు ఇస్తున్నారో తెలియని దుస్థితి టూరిజం శాఖలో ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అనేక మంది పని చేయకుండానే పేర్లు నమోదు చేసుకొని మంగంపేట ఏపీఎండిసి మైన్స్ ఉన్నాయి అధ్యక్ష, ముగ్గురే మైన్స్. దాంట్లో కూడా 2019-24 మధ్య కాలంలో కొన్ని వందల మంది రాజకీయ నాయకుల పనిచేయడం, జీతాలు అటు తీసుకునే పరిస్థితి టూరిజం శాఖలో కూడా అనేక ప్రాంతాల్లో ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం అధ్యక్ష. ప్రతి సంవత్సరం పర్యాటక శాఖకు వస్తున్న ఆదాయ వ్యయాలపై ఆడిట్ జరగని విషయం వాస్తవా కదా మంత్రి గారు తెలియజేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక శాఖ అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు ఏమని అడుగుతాను అధ్యక్ష. అంతేకాక 2019-24 మధ్య కాలంలో విచ్చలవిడిగా ప్రైవేటు వారికి పర్యాటక అభివృద్ధి కోసం అని చెప్పి భూములను ఇవ్వడం జరిగింది. మంత్రి గారు ఇచ్చిన దాంట్లోనే మెస్సర్స్ ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరూరు తిరుపతి దగ్గర ప్రాజెక్ట్ నాటు అని ఒక పక్క ప్రభుత్వం భూములను అలాగే వాళ్ళ దగ్గర పెట్టడం ఎంతవరకు న్యాయం అధ్యక్ష? రాంభూపాల్ గారు కూర్చోవాలి ప్లీజ్. సార్ మీరు అర్ధగంట సేపు ఆ సభ్యులకు ఇచ్చేసారు, మళ్ళీ అనుభవం ఇచ్చేది కామెంట్ చేయొద్దు, కూర్చోండి ప్లీజ్ 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 ప్లీజ్. సార్ మీ ద్వారా ఒకటే పర్యాటక శాఖ పనితీరు పట్ల ఆ శాఖలో ఉన్న ప్రాజెక్టుల పట్ల 2019-24 మధ్య కాలంలో జరిగిన అవినీతి పట్ల, భూ కేటాయింపు పట్ల జరిగిన మోసాల పట్ల సమగ్రంగా తెలియజెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారు విజ్ఞప్తి చేస్తారు అధ్యక్ష. అన్ని కూడా రిటర్న్ గా డీటెయిల్స్ ఇవ్వండి అన్ని. ఓకే, చెప్పటానికి అంత టైం ఉండదండి, క్వశ్చన్ అవర్లో అంత టైం ఉండదు. ప్లీజ్ ఓన్లీ సిగ్నేటరీస్ అండి, సిగ్నేటరీస్. అమ్మా మాట్లాడతారా? ప్లీజ్ ప్లీజ్ వద్దండి, డివేట్ అవ్వకండి ఇంకెందుకు.